ఈ సైకిల్ ఎన్నాలని తొక్కాలి? తొక్కి తొక్కి మోకాలు చిప్పులు అరుగుతున్నాయి. 1,00,000 రూపాయల చిట్టి పాడాం కదా, నిన్న డబ్బులు వచ్చాయి కదా, ఆ డబ్బులతో నీ బైక్ కొనుక్కుంటా. కష్టపడి నెల నెలా కూడబెట్టిన డబ్బు బండి కోసం ఖర్చు పెడితే ఎలా? మన వాళ్ళకి ఎప్పుడు ఎవరికి ఏ ఆపద వస్తుందో ఏ కష్టం వస్తుందో మనం ఆదుకోకపోతే ఎలా? అమ్మా పద్మా, పద్మా, అమ్మా పద్మా. అయ్యో ఏంటి బాబాయ్, ఎందుకు అలా ఏడుస్తున్నారు? ముందలా కూర్చోండి. పిన్నికి బాగలేదమ్మా, ఆసుపత్రిలో చేర్పించాము. అర్జెంటుగా ఆపరేషన్ చేయాలంటున్నారు. అందుకు 1,00,000 రూపాయలు ఖర్చు అవుతున్నాయి. నా దగ్గర చిల్లికి అవ్వలేదు. ఎలాగోలాగా డబ్బు సాయం చేసి తన ప్రాణం నిలబెట్టమ్మా. నీకు తల్లి లాంటిది. అయ్యయ్యో బాబాయ్, అంత మాట అనకండి. నిన్ననే చిట్టి డబ్బులు వచ్చాయి, ఉండండి లోన్కి వెళ్ళి తెచ్చిస్తాను. మామయ్య ఇంతకు ముందు కూడా ఇలానే బతిమలాడి 50,000 తీసుకున్నాడు, ఇంతవరకు ఇవ్వలేదు. ఊరుకోండి, అవేం మాటలు? పిన్ని ప్రాణాపాయంలో ఉంటే, బాబాయ్ అంత కష్టంలో ఉంటే మనకి ఇవ్వాల్సిన డబ్బుల గురించి ఇప్పుడు మాట్లాడేది? మనం మంచి చేస్తేనే మన పిల్లలకి మంచి జరుగుతుందండి. వెళ్ళి ఈ డబ్బులు మా బాబాయ్కి ఇచ్చిరండి, వెళ్ళండి. మరి మన పిల్లల చదువులకు, మన అవసరాలకు? అబ్బా ఆ సంగతి తర్వాత చూద్దామండి. ప్రాణం అన్నిటికంటే ముఖ్యం కదా. అమ్మాయి పద్మ, చాలా నెలలైంది నిన్ను చూసి, పలకరించిపోదామని వచ్చా. ఎలా ఉన్నావు? పిన్ని నువ్వేనా? నీకు ఒంట్లో బాగాలేదని, హాస్పిటల్లో ఉన్నావని, ఆపరేషన్కి 1,00,000 రూపాయలు కావాలని బాబాయ్ అంటున్నాడు. ఇదిగో ఇట్లా చెప్పే ఊరంతా అప్పులు చేసి తాగి తందనాలు ఆడుతుండవు. ఇంటికి రాండి, మీ సంగతి చెప్తా. మామయ్య మంచి హృదయం గల ఇలాంటి వాళ్ళు ఇంకా ఎంతో కొంతమంది ఉన్నారు. నమ్మిన వాళ్ళను మోసం చేసి మంచితనాన్ని వంచకండి. మంచితనం నీడనిచ్చే చెట్టు లాంటిది బాబాయ్, దాన్ని బ్రతికించాలి కానీ ఇలా స్వార్థ బుద్ధి అనే గుడ్డలతో నరక్కండి.